రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహాలు దాదాపు పూర్తయ్యాయి. చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం భేటీ అయి చర్చించారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఇక ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ దశాబ్ది ఉత్సవాలకు సోనియాను ఆహ్వానించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు రుద్ర రాజేశం. సుమారు 12 నమూనాల్ని సీఎం రేవంత్ కి చూపించారు. అందులో సీఎం ఒకటి ఫైనల్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం అధికారిక చిహ్నాన్ని విడుదల చేయనున్నారు. ఇక రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణకు తుది మెరుగులు పూర్తయ్యాయి. ఇటు తెలంగాణ తల్లి రూపం కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శాంతకుమారి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం 7 గంటలకు గన్ పార్క్ దగ్గర సీఎం నివాళులర్పిస్తారని, ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. అదే రోజు ట్యాంక్ బండ్పై ప్రదర్శనలు ఉంటాయన్నారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతుందన్నారు. బాణసంచా, లేజర్ షో ఉంటాయన్నారు. 5,000 మంది శిక్షణ పొందిన పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారన్నారు సీఎస్ శాంతకుమారి. కేరళ వెళ్లిన సీఎం రేవంత్ కోజికోడ్లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచే నేరుగా ఢిల్లీ వెళ్లారు సీఎం. రేపు ఉదయం సోనియా, రాహుల్, ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి కావడంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఖర్గే, సోనియా, ప్రియాంకలను సీఎం ఆహ్వానించనున్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘన నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ సేవల్ని గుర్తు చేసుకున్నారు నేతలు.